బ్రేకింగ్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా రామ్నగర్ టవర్స్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కారుపై గీతలు గీశారని 8 మంది మైనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుపై గీతలు గీశారని 8 మంది పిల్లలపై కానిస్టేబుల్ కేసు పెట్టారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రుల్ని పోలీసులు భయపెట్టారనే స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో సుబేదారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. హన్మకొండ జిల్లా రామ్నగర్ టవర్స్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. కారుపై గీతలు గీశారని 8 మంది మైనర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారుపై గీతలు గీశారని 8 మంది పిల్లలపై కానిస్టేబుల్ కేసు పెట్టారు. మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పోలీసులు భయపెట్టారనే స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. దీంతో సుబేదారి పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు తలెత్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్. కిరణమై వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకున్న పరిస్థితి. తమ ఆధిపత్య పోరు కోసం సుబేదారి పోలీస్ స్టేషన్ లో మైనర్పై అగత్యంగా కేసు నమోదు జరిగింది. ఎందుకంటే హన్మకొండ రామ్నగర్ టవర్స్ లో కిరాయికి కొంతమంది వారి కారుపై గీతలు గీశారనే నేపంతో 8 మంది పసిపిల్లలపై కేసు నమోదు చేసి అదేవిధంగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిన పరిస్థితి చోటు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆ అపార్ట్మెంట్ లో ఉంటున్నటువంటి వారి మధ్య గతంలో ఉన్నటువంటి తగాదాలు కాస్త తారాస్థాయికి చేరి వాళ్ళ మీద కక్షపూరితంగానే వారి మీద వారి పేరెంట్స్ పై మీద కూడా కేసు నమోదు చేసి చిలికి గాలివానగా మారి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం. ఆ నేపథ్యంలోనే ఇటు వాళ్ళ పేరెంట్స్ మధ్య వీళ్ళ మధ్య కొంత తగాదా చర్చ మారడం జరిగింది. దీనిపై ఇప్పుడు ఎలాంటి అభద్రమైనటువంటి పసిపిల్లల మీద కేసు నమోదు చేయడం జరిగింది. పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే పేరెంట్స్ మధ్య చూసుకోవాలి తప్ప చిన్న పిల్లల మీద మైనర్ల మీద కేసు నమోదు చేయడం పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే భాస్కర్, ఈ ఘటనకు సంబంధించి స్థానికులు అలాగే మైనర్ల తల్లిదండ్రులు ఏమంటున్నారు? మైనర్ తల్లిదండ్రులు కూడా చిన్న వాదన చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఏదంటే చిన్న పిల్లలు తెలుసో తెలియక గీస్తారు, అలాంటిపై కేసు నమోదు చేయడం దారుణం అని చెప్పేసి అయితే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు రెంటర్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. అదే విషయం చిన్న పొలిటికల్ ఇష్యూస్ స్థాయిలో దాన్ని పొలిటికల్ పార్టీ రాజకీయ పార్టీలకు ఉద్యోగపరిచయం చేశారు. ఆ నేపథ్యంలో ఇప్పటికున్నట్టు అపార్ట్మెంట్ లో ఉన్నవారు కావచ్చు, సంబంధిత పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులు కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రాజకీయ సంబంధించిన అపార్ట్మెంట్ ఉన్నవారు కూడా చర్చ జరిగింది. ఆ నేపథ్యంలో చిన్నపిల్లల మీద కేసు నమోదు చేయడం దారుణమైన విషయం అని చెప్పేసి డిస్కస్ జరిగింది. దానిపై ఏదేమైనా వారిని తప్పకుండా కక్షపూరితంగా చేయడం జరిగిందని చెప్పేసి నివేదించిన పరిస్థితి. దీనికి పడుగట్టి వారిపై కేసు నమోదు చేయాలి, వారిని తప్పకుండా కేసు పెట్టాలని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.